రాయలసీమ తమ జాగీరు అనుకుంటే వైసీపీ నాయకులను ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తట్టుకుని వచ్చాం, ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమనంతో ఉన్నారు. మా సంయమనాన్ని పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్ష పెట్టకండి. చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నాం. దీని తాలూకు పరిస్థితులు మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒక్కరి జాగీరి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వస్తాం, లెక్క పక్క లేకుండా మాట్లాడుతామంటే మేమెవరూ ఊరుకోం. మరి దళితులపైన ఇంత ఘోరంగా మానభంగాలు జరిగినప్పుడు దళిత ప్రొఫెసర్లను మీ పార్టీ శాసనసభ్యులే ఇలా దారుణంగా కొట్టినప్పుడు అప్పుడు ఎందుకు మీ నోరు లేయలేదు? ఎందుకు కనీసం దానిపైన విచారణ ఎందుకు అడగలేకపోయినారు? ఎందుకు ప్రెస్లో కనీసం ఈ దాడిని ఖండిస్తున్నామన్న మాట కూడా చెప్పలేకపోయినారు? ప్రత్యేక విమానంలో కడపంటే రాజకీయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చారే. ఒక పక్కన దేశానికి ఆర్థిక సంస్కరణ చేసి ఎంతో గొప్ప వ్యక్తి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి దాన సంస్కారం జరుగుతున్న సమయానే రాజకీయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేసేవి, రాజకీయ కోణంలో చేసి అదే పర్యటనకు వచ్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని చులకనగా మాట్లాడినట్టు మీరు ఎందుకు ప్రాపర్గా వ్యవహరించట్లేదు? ఒక బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు ఎలాగ వ్యవహరించాలి, ఒక అంశంపైన మాట్లాడేటప్పుడు వెనక ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్నటువంటిది కూడా అడగలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే, కేవలం వైసీపీ నాయకులు ఏదో చేశారని ఎక్కడన్నా వచ్చేస్తే వెంటనే దాన్ని ఏదో రియాక్ట్ అయిపోయి మేము వాళ్ళని దొక్కుతాం, రాయలసీమ యువతను గురించి చులకనగా మాట్లాడుతాం, రాయలసీమ పరిస్థితి నుంచి పదే పదే హేళనగా చేస్తాం. గతం నుంచి మీకు అలవాటు అయిపోయింది. 15 చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలైనప్పటి నుంచి